సోనియా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, నిఖిల్ అండ్ పృథ్వీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అన్నమాట. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే తాను తీసిన గొయ్యిలో తానే పడింది. ఎందుకంటే తన తప్పులు ఎన్ని తప్పులు చేసినా అప్పటికే పాజిటివ్ చేసుకెళ్ళి అయినా సరే తను ఎప్పటికే నెగిటివ్ చేసుకుందనమాట. సో అప్పటికి ఎన్ని చెప్తున్నా సరే సీత కానీ వీళ్ళు కానీ ఏదైనా సరే తను ఎప్పటికీ మారలేదు. యష్మి కూడా యాస్టీజ్ చెప్పింది అనమాట. అయినా సరే తాను ఇంకా నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది చేస్తుందే రైటే అనేసి కొత్తగా ఇంటి హౌస్ ని కంట్రోల్ చేద్దాం అనుకునేది. బట్ అదైతే కుదరలేదు. ఎట్టకేళ్ళకి శోక సముద్రంలో మునిగిపోయారు ఎవరు, నిఖిల్ అండ్ పృథ్వీ. ఎందుకంటే సోనియాని ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. ఎవరైనా ఒక ఎలిమినేట్ అవుతున్నా అంటే సోషల్ మీడియా కానీ ఇది కానీ ఏం కాదు కారణం. తనకు తానే నెగిటివ్ చేసుకుంటేనే అప్పటికే ఫుల్గా బ్యాడ్గా చేసుకుంది. అయినా సరే అప్పుడు ఫ్యాన్స్ అప్పుడు చూస్తున్నారు అప్పటికి ఇలాగా కరెక్ట్గా ఆడుతుందేమో. అయినా సరే వాదించే కొద్ది ఇంకా వాదిస్తూనే ఉండేది. ఇంకా జనాలు చూసి చూసి కూడా విసుగొచ్చేసి ఇంకా తన ఆటను చూసి అయితే ఓట్ చేయడం మానేశారు జనాలు అయితే. సో అందుకనే సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే తాను తీసిన గోతులే తానే పడింది కాబట్టి. అప్పటికే చెప్తూనే ఉన్నారు నాగ్ సార్ అయితే గేమ్ మార్చమని. అయినా సరే తనైతే గేమ్ మార్చుకోలేదు. అంటే కీలాగా వాళ్ళని ఆడుకుందాం అనుకున్నది. బట్ జనాలు ఊరుకోరు కదా, చూస్తూ ఉంటారు మొత్తం అందరూ. ఒక మనిషి బ్యాడ్ అవ్వాలన్నా ఒక మనిషి గుడ్ అవ్వాలని తనను బట్టే ఉంటది. సో సోనియా అయితే తనకు తానే చేసుకుంది అనమాట. ఎవరు ఏం చేయలేదు. ఇంకా పెద్దనం చేద్దాం అనుకున్నది మొత్తం హౌస్ మేట్స్ మొత్తం. కానీ కుదరకపోయేసరికి శక్తి టీం నుంచి మరి పృథ్వీ అండ్ నిఖిల్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కంట్రోల్ చేద్దాం చేసింది. కానీ బట్ ఆపోజిట్ టీం కూడా ఎంత చెప్పినా సరే వినలేదు. అయినా సరే ఇంకా జనాలకి విసుగొచ్చి తనైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఆటని చెడగొడుతుంది అన్నమాట. సో ఇప్పటి నుంచైనా వాళ్ళ గేమ్ బాగా ఆడాలనేసి ఇంకా ఫ్యాన్స్ అయితే ఊరుకోలేదు. తనైతే ఇంకా ఇంటికి పంపించారు అనమాట. బాయ్ 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 సోనియా. ఈరోజు ఎపిసోడ్లో అయితే నాగార్జున క్వశ్చన్ అడిగారు, నిన్ను యష్మి అయితే ఆట గురించి అడిగితే, వాళ్ళిద్దరు కూడా ఆట గురించి అడిగితే నువ్వు ఇంకా పర్సనల్ గా తీసుకుని తనైతే ఇంకా అలాగా ల్యాగ్ చేసావు, ఇంకా గొడవను పెద్ద చేసావు, అప్పటికే ఫుల్ గా బయట ఆవరిస్తూనే ఉన్నావు. దానికి ఏంటి ఎక్స్ప్రెషన్ అంటే, సార్ మీ ఆట పరంగా అన్నామంటే మీకేమైనా హౌస్ మేట్స్ మీకేమైనా అనిపించిందంటే లేదు సార్ మాకైతే అనేసి అంటే అప్పటికి మాకు కూడా అదే అనిపిస్తుంది, మొత్తం అందరూ చూస్తున్న వాళ్ళందరికీ అదే అర్థమవుతుంది అనమాట అనేసి నిఖిల్ కూడా చెప్పాడు, పృథ్వీ కూడా చెప్పాడు అనమాట. ఇండైరెక్ట్ గా గేమ్ అయితే ఇప్పటికైనా మార్చుకోవాలనేసి నిఖిల్కి చెప్పాడు అనమాట, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేసి. సో నిఖిల్ ఫ్యాన్స్ అందరూ అదే కోరుకుంటున్నారు, నువ్వు గేమ్ బాగా ఆడాలి, స్టార్టింగ్ వీక్ ఎలాగున్నావో ఇప్పుడు మళ్ళా నార్మల్ పొజిషన్ రావాలనేసి మేము అందరూ కోరుకుంటున్నాం. నిఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే సోనియా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి. మరి రేపటి నుంచి షో అనేది ఎలాగుంటుందో ఏటో అర్థం అవట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం సోనియాలోనే కొద్దిగా నెగిటివ్ టీఆర్పీ రేటింగ్ పరంగా బిగ్ బాస్ కొద్దిగా హై రేటింగ్ గా ఉంటది. సో మరి రేపు నుంచి ఎలాగుంటది ఏటో అర్థం అవట్లేదు. ఎందుకంటే జనాలు కూడా చూసేది అలాగే చూస్తున్నమాట అప్పటికే. సో బిగ్ బాస్ అయితే టీఆర్పీ చూసుకుంటాడు. జనాలు ఎవరు పాజిటివ్ గా ఉన్నారో ఎవరు మంచిగా ఉన్నారో చూస్తారు. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏటో అనేసి మండే నుంచి. ఎందుకంటే సోనియా అక్క వెళ్ళిపోయింది. సోనియా అక్క. సీ గైస్.